వైద్యుల నిర్లక్ష్యం రోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూతవేటు దూరంలో గాంధీ చౌక్ దగ్గర అర్ధరాత్రి మహిళ ప్రసవించింది. అయితే గత 2 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూరా తిరుగుతూ ఉన్న బాధితురాలు వైద్య సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గాంధీ విగ్రహం దగ్గర రాత్రి బసకు వచ్చిన మహిళ ఎముకల కోరికేచర్లు మహిళ నరకయాతన అనుభవించింది. ప్రసవం అనంతరం ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భవతిగా ఉన్న మహిళ పట్ల ఇంత నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ అండి, నేను సిఎస్సి బాదేపల్లిలో. అయితే ఈ పేషెంట్ లాగా రాలేదు. అయితే రాత్రి మధ్య 2 తారీఖు వచ్చింది ఆమె హాస్పిటల్కి. అయితే చల్లగా పడుకుంటుందని చెప్పి మా వాళ్ళు ఏం చేసి లోపల వచ్చి పడుకోమ్మా అని చెప్పింది. అంటే పడుకుంది. ఆమె కొద్దిసేపు పడుకున్న తర్వాత ఆమె 3 గంటలకు రాత్రికి నేను కేసు దగ్గర ఉన్నా, పేషెంట్ల దగ్గర ఉన్నా. ఆమె 3 గంటలకు డైరెక్ట్ లోపలికి వచ్చేసింది. ఆమె మా రూమ్లోకి వచ్చేసి బ్యాగ్లో డబ్బులన్నీ తీసుకొని పట్టుకొని డైరెక్ట్ స్ట్రేట్గా నిలబడ్డా. భయం వేసింది. ఎందుకమ్మా ఇట్లా నిలబడ్డావు, ఏం కావాలి నీకు అని కేక్ వేసిన. మా వాళ్ళందరూ వచ్చారు, ఏమేమి సిస్టర్ అని. డబ్బులు తీసుకుంటుంది, మేమేం అనట్లేదు అని చెప్పేసి అన్నాను. అంటే ఇదంతా కాదు, పోలీసులను పిలిపిద్దాము అని మా వాళ్ళు పోలీసులను పిలిపించిన తర్వాత అవాంచ అని చెప్పింది అడ్రస్. అవాంచ అంటే అవాంచకు మేము వాళ్ళకి ఫోన్ చేస్తాము, మరి అవాంచ పోతావా, ఇక్కడ ఉండదు చీకట్లో ఇలా ఒక్కదానం పిల్లగాని పెట్టుకొని ఉంటామని పోలీసులు కూడా చెప్తే కూడా ఆమె ఇంకా వెళ్ళిపోయింది. అప్పుడే ఇక నేను అట్లకి కావాలని తీసుకోలేదు. అది స్టాఫ్ నర్స్ అండి, నేను సిఎస్సి బాదేపల్లిలో. అయితే ఈ పేషెంట్ లాగా రాలేదు.